వేసవి కాలంలో వచ్చే వ్యాధులేంటి? ఆ వ్యాధులు వస్తే ఏం చేయాలి? వేములవాడ ఏరియా ఆస్పత్రి సీనియర్ సివిల్ సర్జన్ డాక్టర్ పెంచలయ్య లోకల్ ఐటీతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ ముఖ్యంగా ఎండాకాలంలో ఎండతో పాటు నీరు, గాలి ద్వారా వ్యాధులు వస్తాయని, ఎండ ద్వారా అయితే సన్ స్ట్రోక్, శరీరంలో నీరు తగ్గి కళ్ళు తిరగడం, పడిపోవడం జరుగుతుందన్నారు. ఈ వేసవి కాలంలో ముఖ్యంగా వచ్చే జబ్బులు ఎండ ద్వారా, గాలి ద్వారా, నీటి ద్వారా వస్తుంటాయి. ఎండ ద్వారా అంటే ఎక్కువ ఎండలో తిరిగే వాళ్ళకి హీట్ స్ట్రోక్ అంటే సన్ స్ట్రోక్ అంటారు. దానివల్ల ఈ శరీరంలో నీరు తగ్గి ఆయాసము, కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. తర్వాత నీటి ద్వారా అయితే వాటర్ బార్న్ డిసీజెస్ లైక్ మన వాంతులు, విరేచనాలు, వాంతులు, టైఫాయిడ్ అటువంటి జబ్బులు వస్తాయి. లివర్కి సంబంధించిన హెపటైటిస్ కూడా వస్తుంది. అలాగే వేడి ఎక్కువ అవడం వలన చర్మ సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయి. చిన్నపిల్లల్లో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా తొందరగా వృద్ధి చెందుతాయి. అలాగే నీటి ద్వారా ఇంకా దోమలు ఎక్కువయ్యి దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ లాంటి వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది. విపరీతమైన ఎండ అంటే 12 నుంచి 4 మధ్యలో ఎండకు వెళ్లకుండా ఉండడం మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పోతే ధరించే వస్త్రాలు మంచివి, కాటన్ వేసుకొని వెళ్ళాలి. దాహం అయినప్పుడు మంచినీళ్ళు ఎక్కువ తాగాలి. మరీ ఎక్కువగా ఎండ ఉన్నప్పుడు కొంచెం నీడలో ఉండడం మంచిది. అలాగే గొడుగు లాంటి వస్తువులు వెంట తీసుకెళ్ళి, మరీ ఎండగా ఉంటే గొడుగు పెట్టుకోవడం. అలాగే చుట్టుపక్కల దోమలు లేకుండా చూసుకోవాలి. వ్యాధులు ఏమన్నా వస్తే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ అన్ని రకాల పరీక్షలు వైద్యం చేయించుకోవాల్సిందిగా